హే హాయ్ నమస్తే. నేను మీ సుమతి గిరిధర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో ఏంటి అంటే రీసెంట్గా మేము అండమాన్ అయితే విజిట్ చేశాము. సో మేము ఎక్కడి నుండి వెళ్ళాక ఏం విజిట్ చేశాము అనేది, అండ్ మన ఫ్లైట్ కూడా వచ్చేసింది. అండ్ ఇట్స్ టూ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేము బెంగళూరు ఎయిర్పోర్ట్ నుండి స్టార్ట్ అయ్యాము. ముందు రోజే బెంగళూరు రీచ్ అయ్యాము, ఎందుకంటే మాకు మార్నింగే ఫ్లైట్ ఉండే. అండ్ దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. చాలా బాగుంది. క్యామ్లో కంటే రియల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నానో అంతే భయంగా ఉండే నాకు, ఎందుకంటే ఫ్లైట్ క్రాషెస్ అవన్నీ చూసి. ఎలాగో మనం పోర్ట్ బ్లేర్లో ల్యాండ్ అయిపోయామన్నమాట. మేము ఎక్స్పీరియన్స్ అండమాన్ వాళ్ళ నుండి అయితే ప్యాక్ బుక్ చేసుకున్నాము. సో వాళ్ళే వచ్చారు మనల్ని పిక్ చేసుకోవడానికి. రూమ్కి వెళ్ళాక కొంచెం సేపు తర్వాత ఫ్రెష్ అయ్యి మమ్మల్ని సెల్లార్ జైల్ అయితే తీసుకెళ్లారు. అక్కడ కొంచెం సేపు అవన్నీ తిరిగి చూసామన్నమాట. సెల్లార్ జైల్లో మాకు నైట్ లేజర్ షో ఉండే 6:30కి. అంటే సెల్ ఎవరు కట్టారు, ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ఎవరి చేత కట్టించారు, మన లీడర్ స్ట్రగుల్స్, మన వాళ్ళని ఎలా బాధ పెట్టారు, ఇవన్నీ లేజర్ షో వేస్తారనమాట. ఇది వీర్ సర్వాకర్ గారి సెల్ అనమాట. ఆయన ఉంచిన సెల్ అంట. అక్కడ వాళ్ళు మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. మేము రాంగ్ టైంలో అండమాన్కి వచ్చామా అన్నట్టు అనిపించింది, ఎందుకంటే మేము వెళ్ళినప్పటి నుంచి ఫుల్ వర్షం అసలు. అండ్ దిస్ ఈజ్ ద టాప్ వ్యూ ఆఫ్ సెల్లార్ జైల్. చాలా బాగుంది. నైట్ ఎక్కడ లేజర్ షో మిస్ అయిపోతామో అని భయం వేసింది నాకైతే, ఎందుకంటే మస్ట్ ఎక్స్పీరియన్స్ అంట అది. తర్వాత మమ్మల్ని కార్బిన్స్కో బీచ్కి అయితే తీసుకెళ్లారు. మాకు జెట్స్కి ఉండే ప్యాకేజ్లోనే, బట్ రెయిన్ వల్ల అది క్యాన్సిల్ అయిందనమాట. నెక్స్ట్ చూస్తామని అన్నారు. తర్వాత కొంచెం సేపు అక్కడే టైం స్పెండ్ చేసి షాప్స్ అవన్నీ ఉంటాయి చూస్తూ ఉన్నాము. తర్వాత సెల్లార్ జైలుకి వెళ్ళామన్నమాట. సీటింగ్ అయితే అలా చేశారు, బట్ వీడియో అయితే తీనివ్వట్లేదు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.